విరాట్ కోహ్లీ, గేల్, డివిలియర్స్ ఇలాంటి స్టార్ ప్లేయర్లు, భారీ హిట్టర్లు ఉన్నా సరే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ కొట్టల ఆర్సీబీ. ఎందుకంటే దానికి 100 కారణాలు ఉండొచ్చు. కానీ మెయిన్ కనిపించేది ఏంటి కారణం అంటే ఈ టీంలో టీమ్ అనే ఫీలింగ్ లేదనమాట. ఉన్నారు, అందరూ ఉన్నారు, బాగున్నారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒకళ్ళిద్దరు ప్లేయర్ల మీదే టీం ఎక్కువ ఆధారపడడం బిగిన్ చేసింది స్టార్టింగ్ నుంచి. ఆ ఒకళ్ళిద్దరు ప్రతి మ్యాచ్ ఓ ప్లేయర్ ఆడాలి, ఆడతాడు అని రూల్ లేదు. కోహ్లీ ఉన్నాడు, ప్రతి మ్యాచ్ ఆడాడు కోహ్లీ, అతను ఒక్కడన్నా సరే గెలవలేదు. కోహ్లీతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు ఆడాలి కనీసం. ముగ్గురు నలుగురు ప్రతి మ్యాచ్ ఆడితేనే ఒక మ్యాచ్ గెలిచేది ఏ టీం అయినా క్రికెట్లో. కానీ అలా లేకుండా ఎవరో ఒక్కళ్ళు ఇద్దరి మీద ఆధారపడతా ఉంటే ఆ టీం ఓడిపోయింది. ఇదే ప్రాబ్లం ఆర్సీబీకి ఫస్ట్ నుంచి. రీసెంట్గా గేల్ కూడా అన్నాడు కదా, నేను ఆర్సీబీ ఉన్నప్పుడు నేను అంటే గేల్, డివిలియర్స్, కోహ్లీ ఈ ముగ్గురే ఆర్సీబీ అంటే. మిగతా వాళ్ళు ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ యూనిటీ అంత ఉండేది కాదని చెప్పి అది చూపించి గేలి ట్రోల్ చేసినా సరే ఫ్యాన్స్కి కూడా తెలుసు. వాళ్ళు వాళ్ళు ముగ్గురే చూశారు ఆ టైంలో, ఇంకా ఎవరిని పట్టించుకోలేదన్నమాట. అది ప్రాబ్లం అయింది. కానీ లాస్ట్ 2 years నుంచి ఆర్సీబీ ఒక టీంలా బిల్డ్ అవుతుందన్నమాట. టాప్ డూప్లెసిస్ పెట్టినయ్యాక కోహ్లీ ఎనర్జీ అయితే టీం మొత్తానికి వచ్చింది. అదే టైంలో టాప్ డూప్లెసిస్ కళ్ళ మెట్టుకు లాగడం అనేది వాళ్ళకు కూడా కొంచెం ఓకే, పరిస్థితి తగ్గట్టు ఉండాలి, ఇది కొంచెం ఎక్కిందనమాట. సో వీళ్ళు ఒక టీం లాగా ఆడుతున్నారు, యూనిటీ ఎక్కువైంది, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవడం ఇంతకుముందు లేదని కాదు, ఇప్పుడు ఇంకా ఎవిడెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి టైంలో ఆర్సీబీ పెద్ద షాకింగ్ దెబ్బ తగిలింది. ఏంటి అంటే ఈ సంవత్సరం డీకే రిటైర్మెంట్ తీసుకోవడం. మ్యాచ్ కొంచెం అటు ఇటు అయ్యేట్లుంది అంటే ఫినిషర్గా వచ్చి డీకే గెలిపిస్తాడనే కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. లాస్ట్ 2 years కూడా ఫినిషర్గా అంతా బాగా ఆడాడు డీకే. అలాంటి డీకే ఈ సంవత్సరం రిటైర్మెంట్ తీసుకోవడం ఆర్సీబీ చాలా పెద్ద దెబ్బ. డీకే రిప్లేస్మెంట్ ఎవరు కావాలి, అది వికెట్ కీపింగ్ కూడా చేస్తారు కదా, వికెట్ కీపింగ్ చేసే ప్లేయర్ ఎవరు కావాలి, అంత అద్భుతమైన ఫినిషర్ అయి ఉండాలి. అదే టైంలో అవసరమైతే తను యాంకర్ ఇన్నింగ్స్ కూడా ఆడగలిగాలి. అలాంటి ప్లేయర్ అయితే బెస్ట్ అని చెప్పి ఆర్సీబీ ట్రై చేస్తుంది. కానీ అలాంటి అంతమంది ఉంటారు. పోనీ ఇది ఒకటైనా ప్రాబ్లం ఆర్సీబీ కంటే కాదు. మ్యాక్స్వెల్ ఈ సంవత్సరం ఐపీఎల్లో అంటే 2024 ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ఆట చూసిన అందరూ కూడా ఎందుకురా ఇతన్ని మ్యాక్స్వెల్ ఇంకా టీంలో ఉంచారు, అనవసరం టీంలో అన్నారు. అలా ఆర్సీబీ కూడా అనుకుని కొన్ని మ్యాచ్లు మ్యాక్స్వెల్ పక్కన పెట్టి క్యామరన్ గ్రీన్ ఆడిచ్చారు, లేదా విల్ జాక్సన్ ఆడిచ్చారు, స్పిన్ కూడా వేస్తారని చెప్పి. విల్ జాక్స్ ఆడిన తక్కువ మ్యాచ్ కూడా నిరూపించుకున్నాడు. 6 సెంచరీ కొట్టాడు మ్యాచ్, మంచి బౌలింగ్ చేసి వికెట్లు కూడా చేస్తున్నాడు, అవసరం ఓపెనింగ్ చేస్తాడు, లేదంటే 1 down వస్తాడు, ఏమైనా చేస్తాడనమాట. సో విల్ జాక్స్ నిరూపించుకున్నాడు, క్యామరన్ గ్రీన్ కూడా నిరూపించుకున్నాడు. అంటే తన రేటుకి తగ్గ ఆట ఆడలేదు, కానీ ఆడిన కొన్ని మ్యాచ్ల్లో 10 మ్యాచ్ ఆడితే 5 మ్యాచ్ ఆడినా కూడా పర్లేదు ప్లేయర్కి, అలా ఆడాడు క్యామరన్ గ్రీన్. కానీ మ్యాక్స్వెల్ అలా కాదు. మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే తనేమో మెయిన్ బ్యాట్స్మెన్ మనకి అంటే ఆర్సీబీకి, కానీ తన బౌలింగ్లో 10 మ్యాచ్లు 5 మ్యాచ్ ఆడాడు, బ్యాటింగ్ 1 మ్యాచ్ కూడా చేయలేదు. హోప్స్ పెట్టుకొని గెలిపిస్తాడు కొన్ని మ్యాచ్లో కూడా ముంచేశాడు అనమాట. అందుకే తను అనవసరంగా టీంలో ఆస్ట్రేలియాకి ఆడతాడు కానీ మనకి ఐపీఎల్ ఆడదు అని చెప్పి చాలామంది ట్రోల్ చేయడం బిగిన్ చేశారు. ఈ టైంలోనే మ్యాక్స్వెల్ని మెగాబాల్కి ముందు వదిలించేసుకుందామని ఆర్సీబీ ప్లాన్ వేస్తుందని తెలుస్తుంది. ఇంకా యాండీ ఫ్లవర్ అయితే చాలా కోపంగా ఉన్నాడంట, అంటే కొత్త హెడ్ కోచ్ ఆర్సీబీకి. ఇట్లా ఆడేవాళ్ళు మనకు అక్కర్లేదు అనే ఫీలింగ్లో ఉన్నాడంట ఆయన. అందుకే మ్యాక్స్వెల్ని తోసేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ మ్యాక్స్వెల్ని తోసేస్తే అంటే వదిలేసుకుంటే, రిటైన్ చేసుకోకపోతే ఒక ఫారెన్ ప్లేయర్ తగ్గుతారు మనకి. కాకపోతే మనకి ఆర్సీబీలో ఫారెన్ ప్లేయర్లు కుదవలేదు. కిన్నెరన్ ఉన్నాడు, బెంచ్ మీద ఉన్నాడు, ప్రదాపం ఒక మ్యాచ్ ఆడించాడు. కిన్నెరన్ లాంటివి తీసుకొచ్చాను ఆడతాడు, కానీ తను ఓపెనింగ్గా వస్తాడు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే టాప్ డూప్లెసిస్ ఈ సంవత్సరం ఆడతాడా అంటే నెక్స్ట్ ఇయర్ 2020 ఆడతాడా అనేది పెద్ద ఇష్యూ అండి. నేను ఇప్పటికే తను 43 42 ఉన్నాడు. ఈ ఏజ్లోనే హ్యాండ్ కోఆర్డినేషన్ దెబ్బతినిద్ది, పెద్దోడు కూడా అయిపోయాడు. సో తనని కూడా పంపించేద్దాం అనుకుంటున్నట్లు టాక్.
మనకు ఎంతవరకు అది నిజమో తెలియదు కానీ ఒకవేళ డూప్లెసీని పంపించేస్తే ఓపెనింగ్ కోహ్లీకి జోడీగా అయితే ఫిన్నెల్ వస్తాడు, లేదంటే విల్ జాక్స్ వస్తాడు. మిడిల్ ఆర్డర్లో మ్యాక్స్వెల్ అయితే 90% వదిలించేసుకుంటారు. మ్యాక్స్వెల్ ప్లేస్ ఎవరు ఆడాలి, ఫినిషర్ ఎవరు? అనుజ్ రావత్ అంత గొప్ప ఫినిషర్గా ఇంకా ఎదగలేదు, ఇప్పుడు అప్పుడు ఎదుగుతాడు నమ్మకం లేదు. ఇంకొక 2-3 సీజన్ అవసరం పడవచ్చు తనకి అప్పటి వరకు. అందుకే మ్యాక్స్వెల్, డూప్లెసీ ఇద్దరు ఫారెన్ ప్లేయర్లు వెళ్ళిపోతారు కాబట్టి మ్యాక్సిమం ఇంకో ఫారెన్ ప్లేయర్ని టార్గెట్ చేద్దామని చెప్పి ఆర్సీబీ అనుకుంటుంది. దానికోసం సన్ రైజర్స్ హైదరాబాద్ని ఫోకస్ పెట్టిందనమాట. ఎందుకు అంటే నెక్స్ట్ ఐపీఎల్ మెగా ఆక్షన్కి ముందు రిటెన్షన్లో అన్ని లెక్కలు వచ్చేస్తాయి కదా, రిటెన్షన్లో మేము 7-8 మంది రిటైన్ చేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని బీసీసీని అడిగారు ఫ్రాంచైజీలు వెళ్ళి. ఏ ఫ్రాంచైజీలు మాకు టీం ఆల్రెడీ ఉంది, కోర్ టీం మంచిది అనుకున్న టీం అని అడిగినాయి. అలా లేని టీంలో అయితే మాకు అక్కర్లేదు అన్న. ఈ పాయింట్ నిన్న బీసీసీ ఏం చేసిందంటే అలా ఇష్టం వచ్చిన రూల్స్ మార్చారు. ప్రస్తుతం మేము ఇప్పుడైతే ఏం కొత్త రూల్స్ చెయ్యము, పాత రూల్స్ ప్రకారం 4-5 ఉంచుకోండి, మిగతా వాళ్ళందరినీ రిలీజ్ చేయాల్సిందే అని చెప్పింది. ఇలా రిలీజ్ చేయాల్సి వస్తే సన్ రైజర్స్ ఎంతమంది ఉంచుకోవాలి? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇద్దరు ఓపెనర్లు, వాళ్ళిద్దరిని వదులుకోలేము. నెక్స్ట్ మార్క్రము, ప్యాట్ కమిన్స్, నటరాజన్. ఒకవేళ భువనేశ్వర్ కుమార్ రిటైర్ అయిపోతాడనో లేకపోతే లాస్ట్ సీజన్ అని ఉంచితే భువనేశ్వర్ కుమార్ ఉంచాలి. లేదు భువనేశ్వర్ కుమార్ని వదిలేసి రాస్తే మిగతా వాళ్ళు తీసుకోరలేదు, మనమే మళ్ళీ కొనుక్కోవచ్చు వాళ్ళను అనుకుంటే భువనేశ్వర్ కుమార్ వదిలేసుకోవచ్చు. కానీ నటరాజన్ ఉన్నాడు, ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, ఉమ్రాన్ మాలిక్ని వదిలేస్తారా? మయాంక్ మార్కండేని వదిలేస్తారా? వాషింగ్టన్ సుందర్ని వదిలేస్తారా? ఇంకా నెక్స్ట్ మార్కో యాన్సన్ వదిలేస్తారా? ఎవరిని వదిలేయాలి? అంటే వీళ్ళందరూ వదిలేస్తే మళ్ళీ వేళల్లో వీళ్ళు మళ్ళీ టీంలో తీసుకుంటాం అనే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు కొద్ది గొప్ప తమను తాము నిరూపించుకున్నారు ఐపీఎల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ కూడా నిరూపించుకున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా పోటీ ఉంటుంది, ఫ్రాంచైజీలన్నీ కొట్టుకుంటారు వాళ్ళ కోసం. అప్పుడు ఒక ప్లేయర్కి ఎక్కువ పెట్టేస్తే రెండో ప్లేయర్ మనం తీసుకోవాలి. ఈ గడబెల్లో ఇంకో మెయిన్ ప్లేయర్ ఎవరున్నారంటే సన్ రైజర్స్కి గ్లెన్ ఫిలిప్స్. ఎక్కువ బెంచ్ మీదే ఉన్నా సరే ఆడిన 3-4 మ్యాచ్లు 2-3 మ్యాచ్లు ఎరగా తీశాడు అనమాట. మంచి ఫినిషర్, మంచి ఫీల్డర్, వికెట్ గిట్టుకోలు చేస్తారు, ఏమి ఇచ్చినా పని చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట ఫిలిప్స్. వాళ్ళు ఫిలిప్స్ని పక్కన పెట్టి హెన్రిక్ క్లాసీని సన్ రైజర్స్ ఆడిస్తూ వచ్చింది. తను కూడా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకొని సూపర్గా ఆడాడు. లాస్ట్ 2 ఇయర్స్లో సన్ రైజర్స్ ఎప్పుడన్నా ఆడపోయినా సరే క్లాసీని ఆడతాడు అని ఫ్యాన్స్ కూడా పిచ్చి ఎక్కిపోయింది అనమాట. ఆర్ని క్లాసీని వదులుకోవాలనుకోవట్లేదు ఫ్రాంచైజీ పక్కన పెడితే ఫ్యాన్స్ వదులుకోరు. ఫ్రాంచైజీ వదిలేస్తే డేవిడ్ వార్నర్ని వదిలేసినప్పుడు అంత గొడవ చేసి అంత మించి గొడవ చేస్తారు. సో క్లాసీని వదులుకోలేదు, అప్పుడు గ్లెన్ ఫిలిప్స్ని వదిలేయాలి. గ్లెన్ ఫిలిప్స్ని సన్ రైజర్స్ వదిలేస్తే పక్కనే పట్టేసుకోవాలని చెప్పి ఆర్సీబీ ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వికెట్ కీపర్ కావాలి, ఫినిషర్ కావాలి, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి. మంచి ఫీల్డ్ అయితే ఇంకా మంచిది. 4 లక్షలు ఫిలిప్స్కి ఉంది. ఎట్ ద సేమ్ టైం క్లాసీని వదిలేసిన అది క్లాసీని కూడా 4 కేటగిరీలో నెంబర్ 1. సో క్లాసీన్ అయినా ఫిలిప్స్ అయినా ఎవరినైనా సరే సన్ రైజర్స్ వదిలేసిద్ది. వదిలేసిన వాళ్ళు మనం కొనేద్దామని చెప్పి ఆర్సీబీ గట్టిగా ప్లాన్ వేసుకుని కూర్చుంది. మరి ఇప్పుడు సన్ రైజర్స్ ఫిలిప్స్ని వదిలేస్తుంది అంటారా, లేదంటే క్లాసీని వదిలేస్తుంది అంటారా? నేనైతే క్లాసీని వదిలేస్తుందని అనుకోవట్లేదు. ఫిలిప్స్ వదిలేసినా ఆర్సీబీకి బెటరే. ఫిలిప్స్ కూడా సూపర్ బ్యాట్స్మెన్. ఛాన్సులు ఇవ్వాలి మన వాళ్ళు, అంటే సన్ రైజర్స్కి ఛాన్సులు ఇవ్వాలి. ఆర్సీబీలో ఛాన్స్ ఇస్తారు, ఎందుకంటే డీకే లేడు కదా, వికెట్ కీపర్ కావాలి, ఫినిషర్ కావాలి, కళ్ళు మూసుకొని ఛాన్స్ ఇస్తారు. దాంతో ఫిలిప్స్ కనుక నిరూపించుకుంటే మ్యాక్స్వెల్ తోసేస్తారు. కాబట్టి ఒకవేళ మ్యాక్స్వెల్ టీంలో ఉన్న మ్యాక్స్వెల్ బెంచ్ మీద కూర్చొని ఫిలిప్స్ని ఆడిస్తారయ్యా చెప్తున్నా కదా. సో ఆర్సీబీకి వీళ్ళు ఎవరు వచ్చినా పర్లేదు, వీళ్ళిద్దరి కోసం మాత్రం ఆర్సీబీ చాలా ఖర్చు పెట్టింది. నేను అనుకోవడం 20-25 దాకా వెళ్ళింది వీళ్ళిద్దరి కోసం. వీళ్ళిద్దరు ఎవరైనా సరే 20-25 దాకా వెళ్ళింది ఈజీగా. అంటే మిగతా టీం కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తాయి, అంటే క్వాలిటీ ప్లేయర్స్ వీళ్ళు. మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో సన్ రైజర్స్ ఎవరిని వదిలేసింది అనుకుంటున్నారు? వదిలేస్తే ఆర్సీబీ ఎంతవరకు ఖర్చు పెట్టి వాళ్ళు కొనుక్కుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్. ఇప్పటిదాకా చూస్తే అంటే వీడియో నచ్చుంటుంది కదా, సార్ లైక్ కొట్టండి. దానివల్ల యూట్యూబ్కి కూడా ఈ వీడియోలు బాగున్నాయి తెలుస్తుంది.
అట్లనే ఇలాంటి క్రికెట్ వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. కొత్త క్రికెట్ వీడియో ఏది పెట్టినా వెంటనే తెలిసిపోతుంది. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.